మన పురాణాల ప్రకారం 7 చిరంజీవులు ఉన్నారని తెలుసా? వారెవరో తెలుసుకుందాం. బలి చక్రవర్తి, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, అశ్వత్థామ, కృపాచార్య. వామనుడి అనుగ్రహం వల్ల బలి చక్రవర్తి మరణం లేని వరం పొందాడు. అద్భుత తపశ్శక్తి వల్ల పరశురాముడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. శ్రీరాముడి భక్తి వల్ల హనుమంతుడు, శ్రీరాముడి వరం వల్ల విభీషణుడు ఇద్దరు చిరంజీవులయ్యారు. లోకహితం కోసం విష్ణువు అంశతో జన్మించిన వ్యాస మహర్షి చిరంజీవిగా ఉన్నారు. గర్భవతిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన పాపానికి శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు. అతి దారుణమైన పరిస్థితుల మధ్య మరణం లేకుండా దుర్భరంగా బతుకుతావని అశ్వత్థామను కృష్ణుడు శపించాడు. శరద్వంతుడి మానసిక శక్తి వల్ల జన్మించిన కృపాచార్యకు మరణం లేదు. ఈ 7 సప్త చిరంజీవులుగా ప్రసిద్ధి పొందారు. ఈ సప్త చిరంజీవులతో పాటు శివుడి అనుగ్రహంతో యముడినే జయించిన మార్కాండేయుడిని నిత్యం పూజిస్తే పూర్ణ ఆయుష్ కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి.